అందుకని ఈ తాటి చెట్ల దగ్గరికి అయితే వచ్చాము. చూడండి పైన బాగుంది. చూడండి ఇదైతే బాగా పండుంది. చూడండి లైట్ గా బాగా కాలి. చూడండి దీన్ని అయితే చక్కగా పొయ్యి మీద అయితే పెట్టేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాటి ముంజ సీజన్ అయితే మనకు అయిపోయింది కదా. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిన తాటికాయలన్నీ పళ్ళుగా అయితే ఈ పాటికి తయారయ్యి ఉంటాయి. ఆ పళ్ళుతో అయితే జ్యూస్ అయితే తయారు చేస్తారు. మా దగ్గరలో ఉన్న చెట్లకి అయితే వెళ్తున్నాం. ఆ పళ్ళు ఏమైనా కింద పడి ఉంటే దొరికితే ఆ జ్యూస్ అయితే తయారు చేద్దాం. అది ఎలా చేస్తారో ఏంటనేది మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ తాటి చెట్లకి అయితే వచ్చాము. వరాసగా ఒక 5 తాటి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉన్నాయి చింటూ? ఇక్కడైతే మనకైతే ఏం దొరకలేదు. 2-3 పడి ఉన్నాయి కానీ అవి అయితే పోయి ఉన్నాయి. చూడండి ఇందాకైతే వేరే తాటి చెట్లకి వెళ్ళాం కదా, అక్కడ లేవు. అందుకని ఈ తాటి చెట్ల దగ్గరికి అయితే వచ్చాము. చూడండి పైన అయితే కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చింటూ? ఇక్కడైతే ఉన్నాయంట. చూడండి బాగుంది అది. ఈ జ్యూస్కి అయితే చెట్టు నుండి కింద డైరెక్ట్గా పడిన పళ్ళు అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇవైతే పండిపోయి పడీస్ అయితే పగిలిపోయి ఉన్నాయి. అండ్ ఇది కూడా ఫ్రెష్ది కాదు, పోయింది. చూడగా పురుగులు పట్టేస్తుంది. ఇలా చాలా పోయి ఉన్నాయి. అవి చూసి తింటే ఎలాగున్నాయో, బాగున్నాయి లేదు? బాగున్నాయా? లేదు ఇది పోయాం చూడు, ఫ్రెష్ ఏమైనా పడి ఉంది చూడు. ఫ్రెష్ ఇది బాగుంది. ఇంకోటి చూడు పోయింది. ఇంకోటి అది ఫ్రెష్గా ఉంది. చూడండి ఇక్కడైతే మాకైతే ఫ్రెష్ అయితే ఈ రెండే దొరికాయి. ఇక్కడైతే చాలా పళ్ళు అయితే పడేసి పోయి ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ పోయి ఉన్నాయి. అవి ముందే పడిపోయి ఉన్నాయి. చూడండి చాలా పోయి ఉన్నాయి. ఇక్కడ చెట్టు మీద అయితే చాలా పళ్ళు అయితే ఉన్నాయి. వీటికైతే ఫ్రెష్వే కావాలి. ఈ రెండు అయితే దొరికాయి. మనకైతే ఈ జ్యూస్ చేయడానికి అయితే ఈ 2 పళ్ళు అయితే చాలు. చాలా కింద పడి వేస్ట్ అయిపోయాయి. ఇంకా చాలా గల్లలే ఉన్నాయి. ఈ 2 అయితే మనమైతే ఇంటికి పట్టుకెళ్ళి వీటిని అయితే చక్కగా కాల్చేసి జ్యూస్ అయితే తయారు చేద్దాం. ఆ ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఇదైతే బాగా పండుంది. పండింది లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. చూడండి చూసారు కదా, లోపల అయితే ఇలా ఉంటుంది. ఇదైతే చాలా స్వీట్గా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తాటిపళ్ళు అయితే పట్టుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. తాటిపళ్ళు జ్యూస్ చేయడానికి అయితే ఈ కొబ్బరి తురుము యొక్క పాలు కూడా కావాలి. అందుకే ఈ కొబ్బరికాయను అయితే బాగా ఒలుచుకొని దీంట్లోని గుజ్జు అయితే బయటికి తీద్దాం. ఇప్పుడైతే అయితే రెడీ అయిపోయింది. బదులు కొట్టుకొని తాగరా. చూడండి ఇప్పుడు దీన్ని అయితే బాగా దీంట్లో ఉన్న ఈ కొబ్బరిని అయితే తీసి బాగా ఆడించుకొని కొబ్బరి పాలు అయితే ఫస్ట్ తయారు చేద్దాం. ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా బయటికి తీసేద్దాం.
కొబ్బరిని అయితే బయటకు తీసాం కదా, దీన్ని మెత్తగా ఆడించుకొని కొబ్బరి పాలు తయారు చేసేద్దాం. ఈ తాటిపళ్ళు జ్యూస్ చేయడానికి అయితే ఆ తాటిపళ్ళను అయితే కాల్చుకోవాలి. దాని గురించి అయితే ఈ పొయ్యిని అయితే రెడీ చేస్తున్నాను. తాటిపళ్ళు అయితే బాగా కాల్చుకుందాం. ఇప్పుడైతే దీని ఇంతలో అయితే మంట అయితే వేసేద్దాం. మంట అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడైతే ఈ తాటికని అయితే ఈ మంట మీద పెట్టి చక్కగా కాల్చేద్దాం. చూడండి, ఇదైతే బాగా కాలుతుంది కదా. ఇదైతే కాలేసి ఇలా బద్దలవ్వాలి. అప్పటి వరకు బాగా కాల్చుకోవాలి. తాటిపండు అయితే బాగా కాలుతుంది. చూడండి, క్రాక్స్ కూడా వచ్చాయి. ఇంకాసేపట్లో ఇదైతే రెడీ అయిపోద్ది. చుట్టూ కాల్చుకోవాలి నీట్గా. ఈ తాటిపండు జ్యూస్ అనేది చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గరలో ఏమైనా తాటిపండు దొరికితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ తాటిపండు అయితే చక్కగా కాలిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు తీసి చక్కగా వాష్ చేసుకొని ఫ్రూట్ జ్యూస్ అయితే తయారు చేసేద్దాం. చూడండి, ఇవైతే కొబ్బరి నుండి తీసిన కొబ్బరి పాలు. దీంట్లో అయితే ఇందాక మనం కాల్చుకున్న ఈ తాటిని అయితే వేసి బాగా పిండుకుందాం. మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేయాలి. అమ్మం తాగుతుంది. దీన్ని అయితే చక్కగా మిక్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. దీంట్లో అయితే కొంచెం పాలను అయితే యాడ్ చేద్దాం. చూడండి, దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టి కొంచెంసేపు మరగబెట్టాలి. చూడండి, దీన్ని అయితే చక్కగా పొయ్యి మీద అయితే పెట్టేసాము. చక్కగా అయితే మరుగుతుంది. మంట కూడా బాగా తగులుతుంది. చూడండి, అండ్ దీని కలర్ కూడా చూడండి, చూపించరా. గోల్డెన్ కలర్లో చాలా బాగుంది. లైట్ గోల్డెన్ కలర్లో. దీని టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అని ప్రాసెస్ మాత్రం చాలా పెద్దది. అండ్ పాలు అండ్ కొబ్బరి పాలు అండ్ ఆ తాటిపండును అయితే బాగా మిక్స్ చేసి వేసుకున్నాం కదా. దీంట్లో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు అయితే షుగర్ని అయితే మంచిగా యాడ్ చేసుకుందాం మనం. చూడండి, ఇప్పుడే దీంట్లో అయితే షుగర్ని అయితే యాడ్ చేస్తాను. కాసేపు దీన్ని చక్కగా మరగనించిన తర్వాత బయటకు అయితే తీసేద్దాం దీన్ని. చూడండి, చక్కగా అయితే మరుగుతుంది. 10 మినిట్స్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బయటకైతే తీసేద్దాం. బయటకైతే తీసి చల్లారనివ్వాలి. దీన్ని చల్లారనిచ్చి ఆ తర్వాత అయితే తాగాలి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది.